ఫస్ట్ అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. కొత్తగా వచ్చిన సాంగ్ ఇది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఒక 2, 3 ఫోటోస్ ఉంటే చేసుకోండి. వీడియో కూడా బాగుండి రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటది. చేసుకోండి. నచ్చితే చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఒకసారి వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూశారు కదా. అంటే నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఒకవేళ ఫుల్ సాంగ్తో చూద్దాం అనుకుంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. అక్కడ అంటే ఫుల్ సాంగ్తో అప్లోడ్ చేస్తాను. చేసుకోండి. ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా చెప్పిస్తాను. ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అయితే చేసుకుంటారు. అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే XML ఫైల్ అయితే ఉంటుంది. ఎక్కువ XML ఫైలే యూజ్ చేయండి అబ్బా. ఎందుకంటే ఇప్పుడు అలైట్ మోషన్ అయితే అప్డేట్ వచ్చింది కదా. అప్పటి నుంచి చాలామందికి ప్రాజెక్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ప్రాబ్లం వస్తుంది. రావడం లేదు అది. అది ఏమైందో అంటే అలైట్ మోషన్లో కొన్ని ప్రాసెస్ అయితే చేంజ్ అయిపోయింది. అందుకు అది రావడం లేదు ఫుల్ ప్రాజెక్ట్ అయితే. XML యూజ్ చేయండి. చాలామంది అంటున్నారు XML కూడా ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది. అక్కడ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అక్కడ నుంచి మీకు 2 టైమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు కంటిన్యూ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్ అని ఉంటుంది. టెంప్లెట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ అప్లోడ్ అయితే ఉంది కదా, అప్లోడ్ XML ఫైల్. దానిపైన క్లిక్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ అయితే ఇక్కడ టాప్లో ఉంటుంది. ఓకేనా, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ అయితే ఇక్కడ అంటే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ చేయండి. మళ్ళీ కంటిన్యూ చేస్తే మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా చూపించాను మీకు. నేను అదే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫాంట్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి డౌన్లోడింగ్ చేసుకొని యాడ్ కూడా చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా చెప్పిస్తాను, ఎక్కువ టైం పట్టకుండా. ఓకేనా, ఒక 5 ఫొటోస్ ఉంటే చాలు. ఓకేనా, అంటే గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో ఫొటోస్ యాడ్ చేసుకొని మిగతా రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీకు రెడ్ కలర్లో 2 గ్రూప్స్ అయితే ఉంది కదా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే లాస్ట్కి పెట్టుకున్న తర్వాత ఇలా ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ అయితే ఏది ఉంటుందో ఆ లేయర్ కింద పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటోని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. పైన సర్చ్ ఐకాన్లో సర్చ్ చేయండి. TILES అని సర్చ్ చేస్తే మీకు టైల్స్ ఎఫెక్ట్ వస్తుంది. యాడ్ చేసుకొని కింద మిర్రర్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా 2 ఫింగర్ తోటి ఎంతలో కావాలో అంతలో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసిండి. మీరు ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకోండి. ఇక్కడ ఈ ఫోటో అయితే సెట్ అయిపోయింది కదా బాగా. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లాస్ట్కి పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా కింద పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని కింద మిర్రర్ ఆన్ చేసుకొని కొంచెం ఈ ఫోటోని అయితే సైజ్ తక్కువ పెట్టి కొంచెం కిందికి అయితే తీసుకొచ్చేసిండి. ఎందుకంటే పైన పార్ట్ అనేది కట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తాను కదా, అంటే చూడండి ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు ఇలా గ్రూప్ అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, అప్పుడు మీరు ఇక్కడ వచ్చేసిండి లాస్ట్లో 19.29 మిల్లీసెకండ్ వచ్చేసి ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిగ్గా వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. ఎక్స్పోర్ట్ చేసే ముందు మొత్తం చూసుకోండి బాగా అయితే వచ్చేసింది. ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉంటుంది. లాస్ట్లో 3 ఫొటోస్ ఉంటుంది. రీప్లేస్ పెట్టుకోండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఇలాగే 3 ఫొటోస్ కూడా రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేయాలి. పైన ప్లస్ సెకండ్ ఫోటో చేంజ్ అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. సింపుల్ ప్రాసెసే తీసుకొస్తాను. ఇలాగైతే యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంటే పైన సేవ్ అంటే సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ ఆప్షన్. దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత క్వాలిటీ కావాలో అంతలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి కింద నుంచి.